చంద్రబాబు నాయుడి ఆక్ కరివేపాకు ఆటలో తాజా ఆకు పిఠాపురం వర్మ. అవసరానికి వాడుకో ఆనక అవతల పారేయన్న చంద్రబాబు నాయుడు సిద్ధాంతానికి బలైపోయిన తాజా అమాయకుడు వర్మ. చంద్రబాబు నాయుడు వెన్నుపోట్ల పరంపరలో తాజా వెన్నులో కత్తిగుచ్చుకున్న బకరా కూడా వర్మానే. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినందుకు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని జనసేన నేతలతో గొడవ పెట్టుకున్నందుకు వర్మకు తగిన శాస్తి చేసి పారేశాడు చంద్రబాబు నాయుడు. బాబు పుణ్యమా అని ఇప్పుడు వర్మ పూర్తిగా రాజకీయంగా దివాళా తీశారు. నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడు. నమ్మకపోతే వెన్నుపోటు ఎలా పొడవగలం అని చంద్రబాబు లాజిక్ లాగితే లాగొచ్చు, కానీ ఆయన వెన్నుపోట్ల జాబితాలో తాజాగా వెన్ను నుండి నెత్తురు కారుతున్న బాధితుడు మాత్రం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మే. కొద్ది రోజులుగా వర్మ నిత్యం వార్తల్లో మెరుస్తూనే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా ఫ్లెక్సీ పెట్టారు. అది వర్మకు నచ్చలేదు. తమ పార్టీ అధినేతను ఇది అవమానించడమేనని ఆయన జన సైనికులతో గొడవపడ్డారు. వర్మ పట్ల చాలా కాలంగా చిరాగ్గా ఉన్న జనసేన నేతలు పదే పదే వర్మ ఇలా తమని నిలదీయడంతో పోయి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారట. పవన్ కళ్యాణ్ అలా వెళ్లి చంద్రబాబు నాయుడు చెవిలో ఈ విషయం ఊదారట. ఈ వర్మ ఎవరండి బాబు, మమ్మల్ని కాల్చు తినేస్తున్నారు అని బాబుకు చెప్పడంతోనే బాబు అగ్గి మీద గుగ్గులమైనట్టు నటించారట. ఆ తర్వాత ఓ కార్యక్రమంలో వర్మను ఉద్దేశించి చీటికి మాటికి ఫోటోల గురించి టీడీపీ జనసేన నేతలు కొట్టుకోకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో వర్మ మనస్తాపం చెందారు. అది చాలదన్నట్టు తాజాగా వర్మకు ఉన్న ఏకైక పోస్టును పీకి పారేశారు చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు వర్మ. ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవినే తీసేసి ఆ స్థానంలో ఓ కమిటీని వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. దాని అర్థం పిఠాపురంలో ఇక వర్మ జీరో అని అందరికీ చాటి చెప్పడమే. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వర్మ వర్గాన్ని తీవ్రంగా కలచివేసింది. చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి ఎస్ బాస్ అని త్యాగాలపై త్యాగాలు చేస్తే చివరకు ఇలా అవమానిస్తారా అని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి టీడీపీ తరపున వర్మ పోటీ చేయాల్సి ఉంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో గెలవగలిగే నియోజకవర్గం ఒక్కటి కూడా కనబడకపోవడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు రాసిచ్చారు చంద్రబాబు. తన సీటును మరొకరికి కేటాయించడంతో వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. దాంతో చంద్రబాబు వర్మను పిలిపించుకుని కూటమి కోసం నువ్వు త్యాగం చేయాలి, దీనికి బదులుగా నీకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తాను, నన్ను నమ్ము అని బొజ్జగించారట. సరే, పార్టీ అధినేతే అలా అడిగేసరికి వర్మ కాదనలేకపోయారు. అయిష్టంగానే తన సీటును త్యాగం చేశారు. అప్పటికీ వర్మ సహకారం లేకపోతే పిఠాపురంలో కూడా తన ఓటమి ఖాయమని భయపడ్డ పవన్ కళ్యాణ్ ఈగోని పక్కన పెట్టి వర్మను మునగ చెట్టెక్కించి నా గెలుపును మీ చేతిలో పెడుతున్నాను అన్నారు. దీంతో భోలా వర్మ కరిగిపోయి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రేపో మాపో తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని వర్మ నిద్రపోకుండా ఎదురు చూశారు. ఏడాది దాటినా ఆ పదవి రాలేదు. చివరకు తనకు రావాల్సిన పదవిని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇచ్చేశారని తెలిసింది. పిఠాపురంలో 2 పవర్ సెంటర్లు ఉండకూడదని వర్మకు అలా ద్రోహం తలపెట్టారట చంద్రబాబు. ఆ పదవి ఇవ్వకపోతే వర్మ జీరో అవుతారని అనుకున్నారు. అయితే వర్మ ఎక్కడ తగ్గలేదు. నిత్యం జనసేన నేతలకు ధీటుగా జనంలో తిరుగుతూ ఉండడంతో పవన్ అనుచరుల్లో భయం పట్టుకుంది. అది గమనించిన చంద్రబాబు వర్మను పిఠాపురం నియోజకవర్గానికి దూరం చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం మంత్రి నారాయణ్ను పంపించారు. వర్మకు ఉత్తరాంధ్రలో ఓ జిల్లా బాధ్యతలు అప్పగించాలని చూశారు. అయితే దానికి వర్మ ససేమిరా అన్నారు. పిఠాపురాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వర్మ ఎప్పటికైనా తమకి తలనొప్పి అనుకున్న పవన్ అనుచరులు జనసేన నేతలు చీటికి మాటికి వర్మను గిల్లుతూనే ఉన్నారు. అలా జన సైనికులపై వర్మే గొడవ పెట్టుకున్నట్టు సీన్ క్రియేట్ చేశారు. చివరకు వర్మనే దోషి అన్నట్టు బోన్లో నిలబెట్టారు చంద్రబాబు. అది కూడా భరించి మౌనంగా ఉంటే ఇప్పుడు వర్మకు పార్టీ పదవి కూడా లేకుండా ఇన్ఛార్జిషిప్ ను రద్దు చేశారు. చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం అంతా వెన్నుపోట్ల పునాదులపైనే నడిచింది. ఈ విషయం వర్మకు తెలియంది కాదు. అయినా చంద్రబాబును ఆయన నమ్మారు. తనకు మాత్రం వెన్నుపోటు పొడవలేర్లేనని పిచ్చిగా అనుకున్నారు. ఈ అతి నమ్మకమే చంద్రబాబుకు నచ్చింది. అదే ఆయనకు కలిసొచ్చింది. అంతే రాజకీయంగా వర్మకు వెన్నుపోటు దిగింది. ఒకప్పుడు పిఠాపురంలో హీరోగా వెలిగిన వర్మ ఇప్పుడు బాబు పుణ్యాన జీరో అయ్యారు. లేదు ఆయన్ను బాబే జీరో చేశారు. మరి వర్మ తరువాతి స్టెప్ ఏంటో